లాయరు, ఒక నాస్తికుడు అనుకుంటాను, పోటీ పెట్టుకొని యేసు ప్రభు తిరిగి లేవలేదని రుజువు చేద్దామని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పుడు, చాలా ప్రయత్నాలు చేసినప్పుడు వాళ్ళు ఫైనల్గా తేల్చిన విషయం ఏంటంటే, వీ కంక్లూడెడ్ దట్ జీసస్ ఈజ్ రైజన్ ఫ్రమ్ ద డెత్. దేర్ ఈజ్ ఎ మచ్ ఎవిడెన్స్ దట్ జీసస్ ఈజ్ రైజన్ ఫ్రమ్ ద డెత్. యేసు ప్రభు తిరిగి లేచాడని చెప్పడానికి చాలా రుజువులు ఉన్నాయని ఆ నాస్తికులు, ఆ లాయర్లు తేల్చేశారు. కాబట్టి పునరుద్ధానము, యేసుక్రీస్తు మరణమును జయించుట అనేది ఎవరూ కాదు అనడానికి వీలు లేని సత్యం. ఈ పునరుద్ధానమే లేకపోతే మనకి మన నిరీక్షణకు ఆధారం ఉండేది కాదు. మొదటి మాట పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి మాట పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3-4 వచనాలు కలిసి చదువుదాం. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ఎందుకు? మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు ఆయన, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. జీవముతో కూడిన నిరీక్షణ దేని వలన వచ్చిందంట? మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన. యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించకపోతే యేసుక్రీస్తు ద్వారా పరలోకం వెళతాము అనే నిరీక్షణకు ఆధారం ఉండేది కాదు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు కాబట్టి మనము కూడా ఖచ్చితంగా మరణము తర్వాత దేవునితో కూడా సదాకాలం ఉంటాం. ఎందుకు? ఆయన తిరిగి లేచి తండ్రి దగ్గర ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన మనము కూడా తిరిగి లేచి తండ్రి దగ్గర ఉంటాం. దీన్ని జీవముతో కూడిన నిరీక్షణ అన్నారు. మిగిలిన వాటిల్లో, మిగిలిన మతాల్లో కానీ మిగిలిన దేవుళ్ళు దేవతలను పడే వారిని గురించి చెప్పేటప్పుడు ఏదో ఇంకొక జన్మ ఉందనో, ఇంకేదేదో ఉందనో, లేకపోతే ఎలాగో పుడతారనో అటువంటివన్నీ ఉన్నాయి. కానీ అది ఇక్కడ లేదు. ఓన్లీ వన్ లైఫ్, మనకు ఒకటే ఒక జీవితం. ఏమండి? భూమి మీద జీవించే ఒకే ఒక జీవితం. దీని తర్వాత ప్రభువుతో సదాకాలం ఉంటాం. ఎవరైనా ఈ భూమి ఆకాశాలను సృజించడమే కాదు, నిన్ను నన్ను తన స్వరూపములో సృష్టించిన దేవుడు. పాపం వలన మనం ఆధ్యాత్మికమైన దేవుని పోలిక పోగొట్టుకున్నప్పుడు ఆయనే దిగివచ్చి స్వయంగా తన రక్తాన్ని చిందించి ఆ రక్తములో మన పాపములకు క్షమాపణ ఇవ్వడం వలన ఆయన పోలిక తిరిగి మనలో ప్రారంభమైంది. అయితే చనిపోయే లోపు ఆయన పోలిక మనలోకి రావడానికి వాక్యాన్ని ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు, ఉపదేశకుల్నిచ్చాడు, ప్రవక్తలనిచ్చాడు, సంఘ కాపురులనిచ్చాడు, టీచర్స్ని ఇచ్చాడు. వీళ్ళందరూ టీచ్ చేస్తుండగా, అవన్నీ మనం వింటూ ఉండగా, దానికి లోబడుతూ ఉండగా, యేసుక్రీస్తు రక్తముతో ప్రారంభమైన క్రీస్తు పోలిక ఇవన్నీ వింటూ విధేయత చూపుతుండగా ఆ పోలిక సంపూర్ణమైంది. అది క్రీస్తు యొక్క సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలోకి మనం వెళతాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి జీవముతో కూడిన నిరీక్షణ మంది అంటే ఒట్టిది కాదు అని. పరలోకం వెళతామనేది ఒట్టిది కాదు, ప్రభువుతో ఉంటామనేది ఒట్టిది కాదు. అది ఒట్టి కాదు అని చెప్పడానికి బేస్ ఏంటంటే, మనము నమ్మిన దేవుడు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ప్రైజ్ ద లార్డ్. అందును బట్టి అయితే రెండవది, ఆ నిరీక్షణ కలిగిన మనకి అక్కడ ఏముంది అనేది రెండవ మాట. అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినదైన స్వాస్థ్యము అక్కడ మనకు ఉంది. అది ఎలా ఉంటుంది అంటే ప్రకటన గ్రంథంలో ఉంది. చాలామంది దీనికి పెద్ద పట్టించుకోరు. ఇంకా ఇక్కడే జీవితం అంతా ఇక్కడే అనుకుంటా ఉన్నారు. నో, మనం ఉండబోయే ప్రదేశము ఎంత బాగుంటుందో అది
ప్రకటన 21లో ఏమండి, అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినదైన స్వాస్థ్యము ఎలా ఉంటుంది? ఇక్కడ వ్రాయబడి ఉంది, 18వ వచనము నుండి ఉంది. ఆ స్వాస్థ్యం అంటే పరలోక రాజ్యం, పరలోక పట్టణం. అందుకే 21 వచనం చదవండి అందరూ. 21:2, నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము, తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. ఆ పరలోక పట్టణమే మన స్వాస్థ్యం. అది ఎలా ఉంటుంది? 18వ వచనం చదవండి. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడెను. ఇంకా అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ చదవాల్సిన అవసరం ఇప్పుడు లేదు. కానీ 21వ వచనం 21, దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణములో, చదవండి ఆ మాట, ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుతున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిదినైనా స్వాస్థ్యం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు పెట్టుకున్న నిరీక్షణ ఒట్టిది కాదు. నీవు చనిపోయిన తర్వాత ప్రభువుతో ఉండే స్థలము ఎలా ఉంటుంది? అక్షయము, నాశనము లేదు, నిర్మలము, ప్రశాంతత, తర్వాత వాడబారనిది. అది ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది. అది ఎండిపోవడము, వాడిపోవడము అటువంటిది లేదు. ద బ్యూటిఫుల్ సిటీ వీఆర్ గోయింగ్ టు ఎంటర్, వీఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ద గోల్డెన్ స్ట్రీట్స్, ద గోల్డెన్ సిటీ. పరలోక పట్టణము 12 గుమ్మములు ముత్యములతో కట్టబడిన అక్షయమైన నిర్మలమైన ఈ స్వాస్థ్యములోనికి దేన్ని బట్టి వెళ్తున్నావు? మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం వలన ఆ స్వాస్థ్యము మనకి కలిగే. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. ఈ లోకంలో నీకు ఏముంటేమి లేకపోతేమి, దేని కొరకు నువ్వు తగాదా పెట్టుకోవడం ఎందుకు? ఏదో ఆస్తిపాస్తుల దగ్గర గొడవలు ఎందుకు? కాబట్టి ప్రభు ఇస్తే తీసుకో, ప్రభు ఇస్తే కలిసి వస్తే తీసుకో. కానీ సాక్ష్యం పోవునంతగా నీవు లేక స్థలము కొరకో, పొలం కొరకో, వెండి బంగారాల కొరకో ప్రాకులాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఏమీ లేకుండా చనిపోయినా అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి తీసుకోబడ్డాడు ఎవరు? దరిద్రుడైన లాజరు. ఇక్కడేమో ప్రతిరోజు విందు చేసుకున్నవాడేమో అగ్నిగంధకాల్లోకి వెళ్ళాడు. కాబట్టి సోదరులారా, ఇంకా ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించకుండా చనిపోయిన తర్వాత ఎంత గొప్ప వాల్యుబుల్, ప్రశస్తమైంది మన కొరకు దేవుడు దాచిపెట్టాడో తెలియకుండా ఇంకా లోకం కొరకే పాకులాడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆ మనసు విడిచిపెట్టి జీవముతో కూడిన నిరీక్షణకు ఆధారమైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచు. ఇప్పటికే విశ్వాసముంచిన నీవు ధన్యుడివి, ధన్యురాలివి. అందును బట్టి దేవునికి మనము వందనాలు చెల్లించాలి. నువ్వు తిరిగి జన్మించావు. జన్మించటం వలన జీవముతో కూడిన నిరీక్షణ, తర్వాత వాడబారని స్వాస్థ్యం నువ్వు పొందావు. యేసు ప్రభు పునరుద్ధానం వలన, దయచేసి చూడండి 1 కొరింథీ 15 యేసుక్రీస్తు తిరిగి లేవడం వలన 17వ వచనం 15 చదువుదాం అందరము. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనే ఉన్నారు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు లేవడం వలన మన నమ్మిక నిజమైంది. యేసు ప్రభు పరలోకానికి తీసుకెళ్తాడు. యేసు ప్రభు నమ్ముకుంటే బాగవుతాం.
యేసుప్రభుని నమ్ముకుంటే స్వస్థత, యేసుప్రభుని నమ్ముకుంటే మనశ్శాంతి, యేసుప్రభుని నమ్ముకుంటే దేవుడు అసాధ్యమైన సాధ్యం చేస్తాడనే నమ్మిక ఉందే, విశ్వాసం ఉందే. ఆ విశ్వాసము నెరవేరడానికి కారణం ఏంటంటే ఆయన తిరిగి లేవడమే. అంటే మరణము మీద అధికారము కలిగి ఉన్నాడు. కాబట్టి పరలోకం ప్రభు తీసుకెళ్తాడన్న విశ్వాసానికి ఆధారము కలుగజేసింది. నిరీక్షణకు, విశ్వాసానికి, స్వాస్థ్యానికి ఆధారము కలుగజేసింది యేసయ్య పునరుద్ధానం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నీ విశ్వాసం అబద్ధం కాదు, నువ్వు ఆయన మీద పెట్టుకున్న నమ్మిక అబద్ధం కాదు. 22-23 వచనంలో 20 నుండి చదువుదాం. ఇప్పుడైతే చదవండి అందరూ. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడు తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఇది సమాధి దగ్గరే చెప్తారు కాదు, ఇది ప్రతిరోజు చెప్పాలి ఈ సంగతి. ఏంటి? ఆదామునందు మనం మృతి చెందాం. ఆదాము పాపము తీసుకొచ్చాడు. ఏమండి? మనుష్యుని ద్వారా మరణం వచ్చిందంటే ఆదాము ద్వారా మరణం వచ్చింది. తర్వాత మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానము వచ్చింది. ఆదాము అనే మనుషుని ద్వారా మరణం వచ్చింది, పాపం వచ్చింది. అయితే యేసుక్రీస్తు అనే కడపటి ఆదాము అనే మనుషుని ద్వారా ఏమొచ్చింది? మృతుల పునరుద్ధానం వచ్చింది. ఆదాము ద్వారా పాపము, మరణం వస్తే యేసుక్రీస్తు ద్వారా పాపము మీద జయము, మరణము మీద జయం వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. మీకేం అర్థం అవుతున్నట్లేదు, నేను ఆనందించడమే సరిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషంగా ఉంది ఈ మాట వివరిస్తూ ఉంటే. ఆదాము ద్వారా వచ్చిన మరణాన్ని యేసుక్రీస్తు తన మరణము ద్వారా దాన్ని జయించాడు. అసలు ఇక అద్భుతమైన విషయం ఏంటంటే మరణాన్ని మరణము ద్వారానే జయించాడు. అది ప్రైజ్ ది లార్డ్. మరణాన్ని మరణము ద్వారానే, మరణము యొక్క అనుభవములోకి వెళ్ళి పాపం వల్ల మనం తెచ్చుకున్న మరణాన్ని తొలగించాడు. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలన్నట్టుగా గొప్ప దేవుడు. కాబట్టి మూడవ తలంపు ఏంటంటే పాపము, మరణము మీద మనకి జయాన్ని కలుగ చేశాడు. మృతుల పునరుద్ధానం ఏం తెచ్చిందంటే మనము జయించలేకపోతున్నాము అనుకుంటున్నా ఆ పాపపు శక్తి మీద మనకి జయం ఇచ్చింది. పాపం వల్ల వచ్చు జీతము ఆ మరణం మీద మనకి జయం ఇచ్చింది. యేసుక్రీస్తు మృతుల పునరుద్ధానం ఎంత గొప్ప కార్యం చేసింది బాబోయ్. ఏమండి? 26-27 వచనాలు దాంట్లోనే కడపట నశింపజేయబడు శత్రువు మరణము. కడపట నశింపజేయబడు శత్రువు మరణం. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోబరిచి ఉంచెను. సమస్తమును లోబరిచి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తము లోబరిచిన వాడు తప్ప సమస్తము లోబరిచిబడి ఉన్నదన్న సంగతి ఇక్కడ ఏంటంటే అథారిటీ, అధికారాన్ని గురించి చెప్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తుకి తండ్రి అయిన దేవుడు సంపూర్ణమైన అధికారం ఇచ్చాడు. నేను ఇలా అంటాను, యేసు ప్రభు వారు మరణాన్ని జయించడం ద్వారా అధికారాన్ని పొందుకున్నాడు. శిలువ మరణము ద్వారా, మరణాన్ని జయించటం ద్వారా తండ్రి యొద్ద నుండి అధికారాన్ని పొందుకున్నాడు. ఈ ప్రపంచంలో ప్రతిదీ కూడా యేసుక్రీస్తు పాదముల క్రింద ఉంది అంటే అథారిటీ, ఆల్ అథారిటీ వాజ్ గివెన్, ఈజ్ గివెన్ టు మీ అన్నాడు యేసయ్య. అవునా? మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి వచనంలో ఏమన్నాడు? సర్వాధికారము నాకు ఇవ్వబడి ఉన్నది అని ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు. కాబట్టి మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత శిష్యులకు కనబడి వెళ్ళిపోతూ ప్రభు చెప్పిన మాట ఏంటంటే సర్వాధికారము నాకు ఇవ్వబడి ఉన్నది, సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అన్నాడు.
ప్రైజ్ ద లార్డ్. అధికారం ఆయిందే. ఎందుకు అధికారం ఆయింది? ఆయన తిరిగి లేచాడు కాబట్టి. కాబట్టి మొదటి మాట జీవముతో కూడిన నిరీక్షణ, రెండవ మాట వాడబారని స్వాస్థ్యము, మూడవ మాట విశ్వాసానికి ఆధారము కలుగజేసింది పునరుద్ధానం, నాలుగవ మాట పాపము మీద దాని ఫలితమైన మరణము మీద, మరణమునకు మన మీద అసలు ప్రభుత్వం లేదు. ఇక క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి పాపం మీద మరణము మీద జయమిచ్చింది యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము. ఏమండి? ఐదవది, క్రీస్తు మరణాన్ని జయించడం ద్వారా ఆయన సంపూర్ణ అధికారం పొందినవాడయ్యాడు. అందుకే వెళ్ళిపోతూ ఏమన్నాడు? సర్వాధికారము నాకు ఇవ్వబడి ఉన్నది. గో ఇన్ టు ద వరల్డ్. ఆ అధికారం తీసుకొని వెళ్ళు, లోకంలోకి వెళ్ళు, సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఆ తర్వాత దాదాపు చివరిది, తర్వాత మనము ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి లేవడం వలన ఏం జరిగింది, ఏం జరగబోతుంది, ఇంక 2 మాటలు చూపించి నేను ముగిస్తాను. 41వ వచనం నుండి చదవండి. 41వ వచనం నుండి 1 కొరింథీ 15:41 చదవాలి అందరూ. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు భేదము కలదు కదా. మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలనిదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును, ప్రకృతి సంబంధమైనదిగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. వాట్ ఏ బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్. వాట్ వీఆర్ గోయింగ్ టు బికమ్, మనం ఏం కాబోతున్నామో అసలు అక్కడ ఎంత చక్కటి వర్ణన మనం చూస్తున్నాం. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు. వీఆర్ గోయింగ్ టు వేర్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. ప్రభు యొక్క మహిమను మనము ధరించుకోబోతున్నాం. చాలాసార్లు నిన్ను నువ్వు చూసుకొని ఈ బాహ్య సంబంధమైనవి, లోక సంబంధమైనవి, ఎవరికో ఉన్నావు నీకు లేదని, ఎవరోలాగా నువ్వు లేవని, లేకపోతే ఎలాగో నీ స్థితి బాగోలేదని దీనంగా నిన్ను గురించి నీవు తక్కువ అంచనా, తక్కువ చూపు చూసుకుంటున్నావేమో. నో, యు ఆర్ గోయింగ్ టు బికమ్ లైక్ జీసస్. యేసుక్రీస్తును పోలి నువ్వు ఉండబోతున్నావు. 49వ వచనం చదవండి అందరూ. 49వ వచనం, మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికను ధరింతుము. 53వ వచనం, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. చదవండి. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. చదవండి. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? చాలు. వేర్ ఈజ్ యువర్ థార్న్? నీ ముళ్ళు ఎక్కడ? అంటే నువ్వు ఫెయిల్ అయ్యావు, నువ్వు ఓడిపోయావు. ఓ పాపమా నువ్వు నన్నేం చేయలేవు. ఓ మరణమా నువ్వు నన్నేం చేయలేవు. మరణం అంటే ఈ లోక సంబంధమైన మరణాన్ని గురించి కాదు, 2వ మరణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఓ 2వ మరణాన్ని గురించి, ఓ మరణమా, ఓ నరకమా నువ్వు నన్నేం చేయలేవు. పాతాళ లోక ద్వారములు దేని ఎదుట నిలవనేరవో దాంట్లో నువ్వు చేర్చబడ్డావు కాబట్టి అది నిన్నేమీ చేయలేదు. ప్రియమైన స్నేహితులారా, ఈ కారణాలను బట్టి క్రీస్తు పోలికను, పరలోక సంబంధి ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు పోలికను నువ్వు ధరించుకోబోతూ ఉన్నావు. కడబోరము రోగును రెప్పపాటులో మనము మార్పు నొందుతాం. ప్రైజ్ ద లార్డ్. దేవుడు నిన్ను నన్ను కూడా
ప్రభువైన యేసు క్రీస్తు వలె ఆ పోలికలోకి తీసుకొని వెళ్ళాలి. అసలు ఇవన్నీ దేని వలన అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం చెప్తుంది. వీటన్నిటికి రీజన్, ఈ బ్లెస్సింగ్స్ అన్నిటికీ రీజన్ ఏంటంటే మృతుల పునరుద్ధానం. దీనికి మీరు ఒక పేరు కూడా పెట్టుకోవచ్చు, బ్లెస్సింగ్స్ త్రూ రెజరెక్షన్. రెజరెక్షన్ వలన వచ్చే ఆశీర్వాదాలు అని పెట్టుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ నీకు ఒక నిరీక్షణ, ధైర్యం పుట్టిస్తున్నాయా? పుట్టించాలి. ఈ లోక సంబంధమైంది దేంతోనో, ఎవరితోనో, ఏ స్థితితోనో పోల్చుకొని ఏమీ లేదని, ఏమీ కాలేదని నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ కళ్ళు మూస్తే ఆ దగదగ మెరిసే పరలోక పట్టణంలో నువ్వు ఉంటావు. అంతేకాదు, మహిమగల దేవుని శరీరాన్ని పోలి నువ్వు ఉంటావు. అబద్ధమాడనేరని దేవుడు, ఏమండి, సున్నైనా పొల్లైనా తప్పిపోని పరిశుద్ధ గ్రంథములో చెప్పబడిన ఈ మాట, పరిశుద్ధాత్మ చేత నింపబడి పౌలు వ్రాసిన ఈ మాట, నువ్వు అనుభవించబోతున్న మాట సత్యం. కాబట్టి మృతుల పునరుద్ధానం వలన, లేక యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన కలిగిన ఈ నిరీక్షణ బట్టి, ఆ విశ్వాసానికి బేస్ బట్టి, నువ్వు మహిమగల దేహము ధరించుకోబోతున్న దాన్ని బట్టి, పరలోక సంబంధి పోలిక నీకు వస్తున్న దాన్ని బట్టి, ఆ హోప్, దాంతో బ్రతకడమే. నువ్వు దాంతో బ్రతకగలవు, నీకేకున్నాయి లేకపోయినా. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక.